పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామని బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ అన్నారు. జన జాగరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 26 మంది పర్యాటకులను కిరాతకంగా హతమార్చి యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసిన ఉగ్రవాదులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. జన జాగరణ సమితి రాష్ట్ర సమన్వయకర్త ఎస్ఎల్ఎన్ వాసు మాట్లాడారు. సంఘం ప్రతినిధులు హరికృష్ణ, సునీల్ కుమార్, దామోదర్ గుప్తా, సిద్ధార్థ, భార్గర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో వైపౌట్ పాకిస్తాన్ వి స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ అనే కార్యక్రమాన్ని అత్యధికంగా మహిళల చేత, ఆడపిల్లల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పెహల్గాంలో జరిగిన యుద్ధ వాతావరణం అంటే 28 మంది సామాన్య ప్రజలు టెర్రరిస్టుల చేత మానవహోమం జరగబడింది. అది ఒక అందమైన భూతల స్వర్గం మన భారతదేశంలో. పెహల్గాం అనేది ఒక మంచి టూరిస్ట్ స్పాటు. ఈరోజు కాశ్మీర్లో అక్కడున్న నివాసితులు బతుకుతున్నారంటే ఈరోజు మన టూరిస్టుల వల్ల. ఈరోజు టూరిస్టులు అనేక విధాలుగా విశాఖపట్నం నుంచి, అదేవిధంగా నెల్లూరు నుంచి, మన బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తున్న కాక విదేశాల నుంచి కూడా ఈరోజు కాశ్మీర్ వెళ్తున్నారు. అంత ధైర్యాన్ని, అంత స్వేచ్ఛనిచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ వాతావరణం ఏదైతే టెర్రరిస్టులు మన మీద దాడి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి పూర్తి మద్దతు జనజాగరణ సమితి ఇవ్వడం, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న విద్యార్థులు బయటకు వచ్చి ఇవ్వడం చాలా చాలా శుభదాయకం. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిగా టెంపుల్స్ పుట్టాయి అంటే అది కాశ్మీర్లో పుట్టాయి. భారతదేశానికి భూతల స్వర్గం వంటి కాశ్మీర్లోని పెహల్గాంలో 28 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన సంఘటన యావత్ భారతీయులను శోక సముద్రంలో ముంచేసింది. ప్రతి భారతీయుడు పాకిస్తాన్పై భారతదేశం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం భారతీయులందరికీ గర్వకారణం. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి తొలగించే విధంగా భారత సైన్యం పూర్తిగా యుద్ధంలో గెలవాలని జనజాగరణ సమితి ఈరోజు కోరుతుంది. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటారు కానీ ఒక్క దేశద్రోహి కూడా ఎక్కడా కనపడరు. అదే భారతదేశంలో పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు అడుగడుగునా ఉన్నారు. ఆ దేశద్రోహులు పాకిస్తాన్కు పారిపోయే విధంగా మన దేశంలో ఉన్న దేశభక్తులు తరిమి కొట్టాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది. ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పేసి మొత్తం అన్ని దేశాలు కూడా ఏకకంఠంపై రావడము, అలాంటి ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఏకదాటిపై ఉండడమే ఈ రోజున భారతదేశంలో ఇంతమంది సుమారు 29 మందిని వాళ్ళు అతి దారుణంగా, అతి హేయంగా హిందువులనే పేరుతోటి వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం వాసి కూడా ఉండడం అనేది ఇంకా బాధాకరంగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని, దానికి దేశం మొత్తం కూడా పిలుపునిచ్చే విధంగా దేశం అందరిలో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలి అని చెప్పేసి మా వంతు ఈ దేశానికి తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఐక్యత ఉందో అవన్నీ కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క జనజాగరణ సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము ఏకకంఠంగా భారతదేశానికి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాత.